ఆయన వెంకటేష్ గారు అంటే తెలియాలి ప్రతి ఒక్కరికి. భూమికి పచ్చని రంగేసినట్టు అండ్ అలాగే ఆయన మోహన్ బాబు గారికి వీరాభిమాని అని విన్నా. కర్మభూమిలో పూసిన ఓ పువ్వా విరిసి విరియని ఓ చిరునవ్వ కన్నుల నీరై కారగ కామా. కానీ ఆయన అభిమాని కాబట్టి ఆయన మూవీలో వర్క్ ఇవ్వాలని పని చేయాలని వీళ్ళకి ఒక జేసుదాసు కెఎస్ చిత్ర గారు పాడిన పాట పాడండి, మీరు పాడండి. పాడు గజాల. ఓకే, 1 minute సార్. కదిలే కాలమా కాసేపు స్వాగవమ్మా స్వాగవమ్మా సార్ ఏంటి సార్ అది? కాసేపు స్వాగవమ్మా. వాళ్ళు పక్కన ఉంటే ఇంకా మేము చెప్పండి. ఆయనే యాంకర్, ఆయనే గెస్ట్, ఆయనే కెమెరామెన్ కూడా. మన దరిద్రం ఏంటంటే హీరోయిన్ కూడా వాడే. నెక్స్ట్ నా టార్గెట్ బిగ్ బాస్కి వెళ్ళాలని ఉంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇప్పుడు మీరు బిగ్ బాస్ కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సీజన్ లో కంపల్సరీ ఉండాలనుకుంటున్నా. ఇట్స్ ఓకే, దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి. సేమ్ ఇప్పుడు జెంట్స్ ఎలా ఉంటారు, నేను కూడా అంతే మొగోడిని, నేను కూడా మ్యారేజ్ చేసుకుంటాను. మరి అంటే ఎందుకు ఇలా వీడియోస్ అన్ని కూడా అమ్మాయిలాగా ఎందుకు చేస్తారు? అదే నేను జస్ట్ ఒక అమ్మాయి సాంగ్ చేశా, దానికి మొత్తం లైకులు ఫుల్ వచ్చాయి. ఇలాంటి వీడియోస్ వల్ల మీకు బ్యాడ్ నేమ్ వచ్చినప్పుడు ఎందుకని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు? ఎందుకు చేస్తుంటే ఇక వచ్చింది ఎట్లా వచ్చింది, ఎప్పటికి మళ్ళీ పోతుందా? ఇప్పుడు వచ్చిన బ్యాడ్ ఎక్కడ పోదు కాబట్టి కంటిన్యూ మొదలు పెట్టాయి. ఇంటెలిజెంట్ ఫెల్. ఇప్పుడు కూడా మీరు అలాగే మాట్లాడుతున్నారు. మరి తప్పదు, ఇంకా మొత్తం నేను తెగించాను. ఇంకా పారిపోవడానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో పడిపోయారు మహాప్రభు. ఎమ్మెల్యేగా పోటీ చేయకూడదు అన్నారు, మరి ఇప్పుడు ఎంపీగా ఎందుకు చేస్తున్నారు? ఎంపీ అంటే ఏదో ఒకటి చేయాలని ఉంది, నేను కూడా దేశాన్ని ఉద్ధరిద్దాలని. నేను ఎంపీగా నిలబడాలని నా గోల్ ఉంది. కానీ మనకి రాజకీయాలు ఎందుకు, మనకు షూటింగ్ రూపాయి ఇంపార్టెంట్. మళ్ళీ కొట్లాటలు, గొడవలు, పంచాదులు. నమస్తే అండి. హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నా. సూపర్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీ ఇద్దరు అంటే పరిచయం అవసరం లేదు అసలు. ఆయన వెంకటేష్ గారు అంటే తెలియాలి ప్రతి ఒక్కరికి. భూమికి పచ్చని రంగేసినట్టు అండ్ అలాగే ఆయన మోహన్ బాబు గారికి వీరాభిమాని అని విన్నా. మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి ఆయన కోసం ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారని విన్నాం, నిజమేనా? అతని కోసం అని కాదు ఖర్చు పెట్టేది, నాకు అభిమానం తను అంటే. ఒకప్పుడు విలేజ్లో ఉన్నప్పుడు నాకు నాలెడ్జ్ అనేది లేదు. 3 పూటల కుంభకర్ణం లెక్క తినడం, పడుకోవడం మాత్రమే తెలుసు. ఆ తర్వాత కనీసం ఇప్పుడు ఉన్న అవగాహన ఉంది అంటే అది తన ద్వారా. ఒక చెరులో ఉన్న చేప పిల్ల ఒడ్డున పడ్డదంటే అది సూర్యరశ్మి వేడికైనా చచ్చిపోతుంది, ఎవరైనా మనిషి బయట ఉన్న వ్యక్తి అయినా తీసుకుపోయి కూరుండైనా చచ్చిపోతుంది. కానీ దాన్ని బతకాలి అంటే మళ్ళీ చేపని ఒక మంచి మనసున్న వ్యక్తి మళ్ళీ అందులో వేస్తే అది బ్రతుకుతుంది. అలాగే నేను ఒడ్డున పడ్డా కాబట్టి మళ్ళీ ఆ చెరువులో వేయడానికి ముఖ్య కారణం మోహన్ బాబు గారు. నేను మళ్ళీ బతికింది అంటే సమాజంలో ఇంత అవగాహన కలిగింది అంటే అది తన ద్వారా. ఏ విధంగా అంటారు? అవు శ్రీరాములమ్మ, శ్రీరాములయ్య సీడీలు వేసేవారు ఆ రోజుల్లో టీవీలో. అవి చూస్తూ ఇక్కడ గురువుగారేమో అంత లావున్న మనిషి కూడా అంత హుషారుగా చేయగలుగుతుండ్రు. నేను ఎందుకు ఒక స్కూల్ దాసరి గారు అతను అలా చేయగలుగుతుండ్రు, డైలాగులు చెప్పగలుగుతారు, నలుగురు అంత మందిలో ఉన్నా అలా మాట్లాడగలుగుతున్నారు. నేనెందుకు ఒక్కనే ఇంట్లో ఉన్న స్కూల్ పోదామన్న నలుగురిలో బాగా మాట్లాడాలన్న ఇంత భయపడుతున్నా అనేది ఆ భయం నాకు బాగా మస్తుండే లోపల. వీళ్ళిద్దరిని చూసిన తర్వాత రాను ఆ భయం అనేది పోయింది. ఆ ద్వారా ఇట్లా ఉన్నా ఇప్పుడు నేను. మీకు ఎలా పరిచయం అండి వెంకటేష్ గారు? నేను యూస్ కూడా చెక్ పోస్ట్ దగ్గర ఉంటాను. ఇంకా నా దగ్గరికి అందరూ వస్తారు కదా ఆర్టిస్టులు అందరూ, ఏదైనా ఛాన్స్ ఉంటే చెప్పండి అని చెప్పి. మీకు ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ తెలుసు కదా అని నా దగ్గరికి వస్తుంటారు. ఒకరోజు వచ్చిండు, నా పేరు వెంకటేష్, ఇట్లా మాది నల్గొండ డిస్ట్రిక్ట్ సూర్యాపేట పక్కనే, మోహన్ బాబు గారిని కలవాలి, ఆయన నేను వీరాభిమాని అన్నాడు. అప్పుడు ఇవన్నీ చూపించాడు మొత్తం ఆల్బమ్స్, ఆయన వీడియోస్ అన్నీ కూడా. అక్కడ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది కదా ఫిలిం నగర్లో, అక్కడ చాలా గ్రాండ్గా కేక్ కటింగ్, బర్త్డేలు అవన్నీ కూడా జరిపించాడు. అలాగే మోహన్ బాబు గారి ఇంటి ముందు కూడా బ్యానర్లు కట్టి మొత్తం ఊరేగింపులు అన్నీ ఉంటాయి కదా. చాలామంది అనమాట జనాలు, వందలాది మంది వచ్చేసారు వాళ్ళ ఊరు నుండి. అందరూ ఒకే కలర్ సారీస్, ఒకే కలర్ డ్రెస్సులు వేసుకొని మోహన్ బాబు గారి ఫోటోలు పట్టుకొని, మోహన్ బాబు గారు ఫోటోని వాళ్ళ టీషర్ట్ల మీద ప్రింట్లు వేసుకొని నేనే షాక్ అయ్యాను. ఎంతోమంది వీరాభిమానులు ఉన్నారు కదా,
హీరోలకి చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి, నాగార్జున గారికి, వెంకటేష్ గారికి అని. స్వతహాగా నేను కూడా మోహన్ బాబు గారి ఫ్యాన్. నా చిన్నప్పుడు ఎక్కువ చిరంజీవి సినిమాలు, బాలకృష్ణవి, మోహన్ బాబే చూసేవాడిని. నాకు అవగాహన వచ్చినాక థియేటర్లో వాళ్ళవే ఆడేవన్నమాట. మోహన్ బాబు గారి సినిమా అంటే నాకు తెలిసి 1990లో అల్లుడు గారు. అంతకుముందు ఆయన అన్ని విలన్ రోల్ చేసేవారు. 1990లో అల్లుడు గారి సినిమా, అది నాకు చాలా ఇష్టం. అందులో రమ్యకృష్ణ, శోభన, కె రాఘవేంద్ర గారి డైరెక్షన్లో. ఇంకా ప్రతి సంవత్సరం ఆయన అన్ని భారీ హిట్లే. అది అయిపోయినాక 91లో రౌడీ గారి పెళ్ళాము, మళ్ళీ 92కి వచ్చేసరికి అల్లరి మొగుడు, మళ్ళీ 93కి వచ్చేసరికి మేజర్ చంద్రకాంత్, ఇంకా 95లో అయితే పెద్దరాయుడు. అది అన్ని రికార్డులు బద్దలు కొట్టేసి సినిమా. చిన్నరాయుడు పెద్దరాయుడు 2. ఇంకా 19 శ్రీరాముల అనే సినిమా నాకు చాలా ఇష్టం. అది శంకర్ గారి డైరెక్షన్. భూమికి పచ్చని రంగేసినట్టు. సో స్వతహాగా నేను కూడా మోహన్ బాబు గారి ఫ్యాన్ని. సర్లే అని చెప్పి నేను మోహన్ బాబు గారి ఇంటికి తీసుకెళ్ళాను, కల్పించాను. మంచు లక్ష్మి గారు అందరినీ కలిసారు, విష్ణు గారు అందరూ. తన ప్రాబ్లమ్స్ అన్ని చెప్పుకున్నారు. వాళ్ళ ప్రొడక్షన్ హౌస్లో వీళ్ళకి వర్క్ కూడా ఇస్తున్నారు అనమాట. అంటే ఒక అభిమాని వాళ్ళ హీరోని కలవాలి అంటే చాలా కష్టపడాలి. అవును, అంత ఈజీగా రాదు. కానీ మీ ద్వారానే కలిసే అవకాశం వచ్చింది అనొచ్చా? అవును, నా ద్వారా వచ్చింది, నేనే తీసుకున్నాను. మోహన్ బాబు గారిని కలిసాక ఈ వర్క్ వచ్చిందా మీకు? అంతకుముందు నుంచి స్టార్ట్ నుంచి చేస్తున్నాను. నన్ను కలవడానికి ఇక్కడికి 2014లో వచ్చిన. 16 నుంచి ఇక్కడనే స్థిరపడిపోయినా నేను. ఆయన మూవీలో వర్క్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా, ఒక అభిమానిగా ఆయన కోరిక. ఆయన సినిమా నేను చేశాను, ఆ సినిమా నేను వర్క్ చేశాను అనేది ఈయనకు ఒక ఫీలింగ్. అది చెయ్యాలని ఈయన క్రాసి. అంటే ఇప్పుడు మీరు కలిసారా ఆయనతో? ఏం మాట్లాడారండి? మీ కంపెనీలో ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఛాయిస్ చేయండి సార్ అని కోరుకున్నాం. తప్పకుండా ఇస్తా అన్నారు. మేనేజర్ల ద్వారా చేసినాం. మన చిన్న సినిమా చేసినాం. ఆ తర్వాత మనకు మళ్ళీ ఏం పిలుపు లేదు అక్కడ నుండి. అంటే చేశారు, చిన్న సినిమా చేసినాం. ఎలా అనిపించింది మీకు? చాలా మంచిగా ఉంది. సార్ చేశాడా? సార్ వచ్చాడా? సార్ ఒక్కసారి వచ్చిన అల్యూమినియం ఫ్యాక్టరీలో ఆయన మూవీ చేసింది అసలు దాంట్లో. మోహన్ బాబు గారి ఇంటి దగ్గర మాత్రము ఈయన మొత్తం మొబైల్ ఆయన సార్ వీడియోస్ అన్ని చూపించారు. సార్ చేసిన మూవీలో నువ్వు వర్క్ చేసినావా? మనం చేయలేం. మీకు కావాల్సింది అది కదా. ఇంకా అందులో ఆర్టిస్ట్ అసలే అవసరం లేదు. తన నమ్ముకుని వచ్చిన కూడా తన కంపెనీలో చేసుకుంటే బయట కంపెనీలు కూడా చేస్తే మంచిది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు అన్ని బయట కంపెనీలు మాత్రమే చేస్తా ఉన్నాం. ఆయన కంపెనీలో ఈయన చేయాలంట. ఇప్పుడు వరకు అయితే మీకు ఆ అవకాశం రాలేదు. వచ్చింది, చిన్న సినిమా చేసినాం, విష్ణు అన్న చేసినాం. తర్వాత అప్పుడు వచ్చారు ఆయన మోహన్ బాబు గారు. అప్పుడు వచ్చి ఒకటే రోజు వచ్చారు, కానీ ఆ రోజు మనం కలవలేకపోయినాం. నైట్ షూట్లు ఉండడం వల్ల. ఆ తర్వాత ఇప్పుడు చేస్తున్న సినిమాలో మనకు ఇంకేం పిలుపు రాలేదు. తర్వాత విష్ణు అన్న సరే, లక్ష్మక్క అయినా సరే, వాళ్ళ ఎవరి దాంట్లోనైనా ఒకటి దాంట్లో చేయాలనేది ఆశ. కానీ వాళ్ళ కంపెనీలో చేయాలి. ఒకసారి కాకుండా కంటిన్యూగా ఆయన ప్రొడక్షన్ వర్క్ ఇవ్వాలి. ఆయన ఆ ప్రొడక్షన్లోనైనా బయట వాళ్ళైనా ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాల్సిందే కదా. సొంత మనుషులు ఆర్ట్ డిపార్ట్మెంట్ అనేది ఏ కంపెనీకి ఉండదు. కానీ వాళ్ళ కంపెనీలో మేము ఆర్ట్ డిపార్ట్మెంట్ కంటిన్యూగా పర్మనెంట్ చేయాలనేది నా గోల్. ఇప్పుడు వేరే మూవీ చేస్తున్నావు కదా, అలా సినిమాలు చేస్తూ ఉంటే వాళ్ళని కళ్ళారా చూసుకోవచ్చు, నా వర్క్ నేను చేసుకోవచ్చు, బయట వర్కులు కూడా నడిపించుకోవచ్చు. ఏంటంటే ఈయన వెంకటేష్ పేరు, నల్గొండ డిస్ట్రిక్ట్ సూర్యాపేట పక్కన ఏదో ఒక విలేజ్. ఏంటి విలేజ్ పేరు? జలాల్పురం అన్నమాట. ఈయన మోహన్ బాబు గారి సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యాడు. అంటే మోహన్ బాబు సినిమాలు అంటే మా జనరేషన్ కాదు, తర్వాత శ్రీరామలయ్య ఈ సినిమాలే కదా. శ్రీరామలయ్య, ఇంకోటి ఏదో వచ్చింది రాయలసీమ రామన్ చౌదరి, ఇవే కదా. ఇన్స్పైర్ అయ్యి స్ట్రాంగ్ అయ్యాడు అనమాట సొసైటీలో. అంతకుముందు ఏంటంటే పిరికివాడు అనమాట. ఆర్టిస్ట్ అవుదామని కలగాని లేదు, కానీ మోహన్ బాబు గారిని ఎప్పుడైనా కలాలి. ఆయన సెట్ వర్క్స్ ఉంటాయి కదా, ఆయన ఇంతకుముందు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ ఉండేది, ఇప్పుడు ఏమేమో పేర్లు మారుస్తారు, మంచు ఫ్యాక్టరీ ఏమేమో పెట్టారు. సో అందులో కంటిన్యూస్ గా వర్క్ కావాలి. వర్క్ అంటే ఏంటి? సెటప్ వర్క్ కావాలని ఆయన ఆశ. ఆర్టిస్ట్ అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. అది చిన్న సినిమాలో అవకాశం ఇచ్చారు, మేము కల్పించాం. నేను కరాటే నాకు తీసుకెళ్ళి మాట్లాడి మోహన్ బాబు ఇంటికి తీసుకెళ్ళి కల్పించినాక ఆయన ఛాన్స్ ఇచ్చారు చిన్న సినిమాలో. అదే కాకుండా ప్రతి ఒక్క సినిమాలు కూడా ఆయనకి ఒక అవకాశం ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. ఇప్పుడైతే మోహన్ బాబు గారు మళ్ళీ ఆ తర్వాత మోహన్ బాబు గారు నేను చాలా ఎక్కువసార్లు కలుస్తుంటాను. కలవడం వేరే టాకీస్ అని ఒక ఆమె వచ్చింది కదా కంపెనీలో, ఆమె అన్ని మోహన్ బాబు గారి సినిమాలు చేసింది. అసెంబ్లీ రౌడీ ఇవన్నీ కూడా, పెద్దరాయుడు అన్ని. సో ఆమెను కూడా తీసుకెళ్ళాం మోహన్ బాబు గారి ఇంటికి. సో ఇప్పుడు ఆయన లేరు. ప్రెసెంట్ ఆయన ఎక్కడ ఉన్నారంటే న్యూజిలాండ్ లో ఉన్నారు. భక్త కన్నప్ప ఒక సినిమా చేస్తున్నారు 100 కోట్ల బడ్జెట్ తో. అందులో ప్రభాస్ గారు కూడా ఒక రోల్ చేస్తున్నారు. సో ఆయన వచ్చినాక మళ్ళీ కలుస్తాడేమో, మళ్ళీ ఛాన్స్ వస్తుందేమో, రావాలని అందరం కోరుకుందాం. వెంకటేష్ గారు, మీరు వైజాగ్ సత్య గారు కలవక ముందు ఏ విధంగా ఉండేదండి? అంటే ఎప్పుడైనా అప్రోచ్ అయ్యారా? కలిసే ప్రయత్నం చేశారా మోహన్ బాబు? కలిసిన మోహన్ బాబు సార్ని ఫస్ట్ 2014లో శంషాబాద్లో కలిసినాం, సెప్టెంబర్ 21న. ఆనాడు కలిసినప్పుడు మన అక్కడ ఫోన్ లేదు, ఏం లేదు. గేట్ ముందు రాగానే సార్ అప్పుడు ఎమలేలా 2
ఆ సినిమాకు షూటింగ్కు ఫిలిం సిటీ వెళ్తున్నాను. అక్కడ గేట్ ముందు నిలబడంగానే ఆపిండు, కార్ ఆపి ఎవరు బాబు ఏం సంగతి అంటే, సార్ ఇట్లా మేము అభిమానంతో వచ్చినాం సార్, ఒక ఫోటో కావాలి సార్ అంటే, సార్ కెమెరా ఫోన్ ఉందా అంటే, ఫోన్ లేదు ఏం లేదు సార్ అని నేను చెప్పిన. అది చంద్రశేఖర్ అని ఒక మేనేజర్ సార్ నెంబర్ అప్పుడు ఇచ్చిండు. ఆ 1000 రూపీస్ ఇచ్చి కరెంట్ ఆడియో లాంటిది ఇచ్చి, అమ్మ నిమ్మలంగా ఇంటికి పో, తర్వాత తను ఫోన్ చేస్తాడు, అప్పుడు ఆడియో లాంచ్ ఇక్కడ శిల్పకళ వేదికలు ఉంటుంది అక్కడికి రా అని చెప్పిండు. ఆ తర్వాత శిల్పకళ వేదికకు మళ్ళీ నేను నా ఫ్రెండ్ సతీష్ అని ఇద్దరం కలిసి వచ్చినాం. కానీ సార్కి ఆ రోజు మళ్ళీ తిరుపతిలో పని ఉందని అక్కడికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ కలవాలి. ఆ తర్వాత మళ్ళీ 2016లో మే 5వ తారీఖు దాసరి గారి పుట్టినరోజు గురుగారిది, తర్వాత స్వర్ణకంకణ ప్రధానోత్సవం ఉంది. ఆ రోజు మళ్ళీ అక్కడ చూసినాం. ఆ తర్వాత మళ్ళీ 2016 ఆగస్టు 30లో ముద్రగడ పద్మనాభం గారికి విందు ఏర్పాటు చేస్తే ఇదే గురువుగారు దాసరి గారి ఇంట్లో ఆ రోజు మళ్ళీ చూడడం జరిగింది. మళ్ళీ 2014లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో అప్పుడు ఉదుహుదు తుఫాన్ వచ్చింది కదా వైజాగ్లో, ఆ రోజు చూడడం జరిగింది. కానీ కలిసింది అయితే ఒకసారి, చూడడం అన్నిసార్లు. ఆ తర్వాత సత్యాన్న కరెక్ట్ కళ్యాణకు పోయినప్పుడే కలవడం జరిగింది. అయితే ఆ రోజు యాక్చువల్గా అయితే సిస్టర్, ఆ రోజు యాక్చువల్గా నేను చంద్రమోహన్ గారికి చెప్పాను. ఎందుకంటే చంద్రమోహన్ గారు మోహన్ బాబు గారు ఏరా అనుకుంటారు, రోజు ఫోన్లో మాట్లాడుకుంటారు. మా గురుగారు చెప్పాను మోహన్ బాబు గారి ఇంటికి తీసుకెళ్తానంటే మాట్లాడతాను అన్నారు. ఈలోగా అప్పుడే ఎలక్షన్ అవుతుంది. కర్ణాటక వెళ్ళినాక అప్పుడు ఎగ్జిక్యూటివ్ కాదు, జాయింట్ సెక్రటరీగా నిలబడింది. అయితే అక్క కూడా నాకు బాగా పరిచయం, వైజాగ్ కదా, అక్కకి చెప్పాను, చంద్రమోహన్ గారికి చెప్పాను. కాకపోతే అక్క అంటే ఇంకెందుకులే మేము వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా తీసుకెళ్తామని అప్పుడు వెళ్ళాము కలిసి. అంటే మీకు అంత ఇష్టమా అని నాకు తెలియదు, ఎందుకంటే కలిసిన డేట్ ఇయర్తో సహా పూర్తిగా చెప్తున్నారంటే అంత ఇష్టమా? మరి పచ్చబొట్టు వేయించుకునే అంత పచ్చబొట్టు 2014లో వేయించినాము. ఎవరైనా అమ్మదో నాన్నదో లేకపోతే గర్ల్ ఫ్రెండ్దో అలా వేయించుకుంటారు, మరి అంత ఇష్టం ఇక్కడ నాకు మేడం, నాకు ఊర్లో కనీసం ఇప్పుడు ఆ సిరియాలో సినిమా లేకపోతే అసలు ఇప్పుడు నాకు ఈ జీవితం ఇట్లా ఉండేది. ఊర్లలో ఆ గొర్రెలు కాసుకుంటుండేవాడిని. నాకు అప్పటికే ఒక గ్రామం ఉందని సరిగ్గా తెలియదు. నా వాడే నా ప్రపంచం. ఇప్పుడు గ్రామం, ఒక మండలం, ఒక జిల్లా, ఒక రాష్ట్రం, ఒక దేశం, ఒక ప్రపంచం ఉంది అని నాకు కనీస అవగాహన ఉంది అంటే దానికి కారణం మోహన్ బాబు సార్. అంటే ఎవరైనా ఒక సినిమా ద్వారా ఇన్స్పైర్ అయ్యారు. అదే ఒక సినిమాలో హీరోని నార్మల్గా ఇష్టపడుతూ ఉంటారు. ఆయన డైలాగులు చెప్పమని చెప్తాడు. ఆయన ఎప్పుడు ఏ మూవీలో ఏ డైలాగు సాంగ్ కూడా పాడతాడు, డైలాగ్ కూడా చెప్తారు ఆయనవి. ఆ డైలాగ్ ఇప్పుడు పెద్ద డైలాగులు మాకే రావు చెప్పనీకే, ఇంత పెద్ద ఫేమస్ అయి నేనే, కానీ ఈయన చెప్పగలుగుతాడు. అయితే ఆయనకు నచ్చిన మీకు ఇష్టమైన పాట పాడండి. కర్మభూమిలో పూసిన ఓ పువ్వా, విరిసి విరియని ఓ చిరునవ్వా, కన్నుల ఆశలు నీరై కారగ కామాందులకే బలి అయిపోయావా, పారానింకారనే లేదు, తోరణాల కలవాడనే లేదు, పెండ్లి పందిరి తీయనే లేదు, అప్పగింటలు అవ్వనే లేదు, గలగల పారే బోసెల ఏరా పెండ్లి కూతురుగా ముస్తాబయ్యి శ్మశానానికే కాపురమెల్లావా, కర్మభూమిలో పూసిన ఓ పువ్వా, విరిసి విరియని ఓ చిరునవ్వా, కన్నుల ఆశలు నీరై పారగా కామాందులకే బలి అయిపోయావా. సూపర్. బాలు పాడతాడు. బాలు మోహన్ బాబు సినిమాలో నుంచి కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్, పద్మశ్రీ అవార్డు గ్రహీత మోహన్ బాబు గారి సినిమాల నుంచి ఒక పాట. నిజంగా చెప్పాలంటే ప్రామిస్గా నాకు మోహన్ బాబు అంటే బాగా ఇష్టము. కానీ నాకు మోహన్ బాబు కన్నా బాగా పిచ్చి అంటే ఇది జస్ట్ అంతే, ఇది సౌందర్య అంటే చాలా ఇష్టం. మోహన్ బాబు సినిమాలో సౌందర్య సాంగ్ అంటే నా ఫేవరెట్. ఆమెకు శ్రీమంతం చేసేటప్పుడు ఈయన మోహన్ బాబు పాడతాడు. ఆ పాట అంటే నిజంగా ఇప్పటికీ నేను ఒక 500 సార్లు చూసింటా ఆ సాంగ్. ఆ పాట కోసం సినిమా చూసారా లేకపోతే పాట విన్నారా? ఆ పాట కోసం మూవీ చూశాను. ఆ పాట నాకు పిచ్చి ప్రేమ. నేను ఎప్పుడంటే నాకు ఎక్కువ ఇష్టం అంటే అది ఆమె ప్రెగ్నెంట్ అప్పుడు శ్రీమంత్ అప్పుడు సాంగ్ ఉంటుంది. ఆ పాటకైతే నేను నేర్చాను అసలు. ఎందుకు ఇష్టం మీకు ఆ పాట? ఎందుకు ఇష్టం అంటే వాళ్ళిద్దరిని ఇంట్లోకి వెళ్ళి పెద్దరాయుడు పంపిస్తారు కదా, పంపించినప్పుడు వీళ్ళిద్దరు సపరేట్గా ఉంటారు కదా, అప్పుడు వాళ్ళకు ఏ బంధువులు చుట్టాలు ఎవరు రారు ఆమె శ్రీమంతానికి అంటే అమ్మ నాయన తల్లిదండ్రులు బంధువులు ఇంటి పక్కల వాళ్ళందరూ రావాలని కోరుకుంటారు. అప్పుడు వాళ్ళిద్దరే ఉంటారు. అంటే మనకి ఎవరు లేరు. ఆ పాట ద్వారా ఆ పాట పాడినప్పుడు ఏడుపు వచ్చింది. అంటే ఇప్పుడు ఒక పెళ్ళి చేసుకుంటే 10 మంది అక్షంతలు వేసిపోతే బాగుంటుంది. ఇద్దరే చేసుకుని వచ్చారనుకో ఏం బాగుంటుంది? 10 మంది ఉండి అల్లరిగా చేసుకుంటే ఏదైనా పెళ్ళి మజా. అట్లా శ్రీమంతం వాళ్ళు ఇద్దరే చేసుకుంటారు కాబట్టి అప్పుడు నేను పాట పాడతారు కాబట్టి అప్పుడు నాకు
కన్నీరు అనేది ఏడుపు అనేది బాగా అసలు గుచ్చుకుంది. ఆ సౌందర్యం కూడా నటించడం. ఏమన్నా లింక్ ఉందా మీ లైఫ్కి దీనికి ఏమన్నా? ఉంది. నేను సౌందర్యం చూస్తే కొన్ని ఫీలింగ్స్ నేర్చుకున్నా. అంటే ఎలా నటించాలి, టిక్టాక్లో వీడియోస్ వెళ్ళదు. నా ఫస్ట్ నేను టిక్టాక్లో ఇంత ఫేమస్ అయ్యి వచ్చానంటే ఫస్ట్ ఒసేరాలో సాంగే చేసే వాటర్లో దాంతో ఈరోజు ఉప్పల్ బాలైనా. ఫస్ట్ సాంగ్ నీళ్ళది నేను ఒసేరాలో మనం చూసి ఎక్స్ప్లెయిన్ అని ఇట్లా ఓవుల పోటు ఉరికిన 5 చేసిన ఫస్ట్ వీడియో అదేనా ఆ సాంగ్ చేసిన ఫస్ట్ కదా అది తర్వాత మొత్తం అన్ని వచ్చేసినాయి. తర్వాత సందోలేదు కూడా సాంగ్ కూడా చేస్తారు. శ్రీమంతం సాంగ్ చేస్తే అందరూ అయితే అసలు ఎంత ట్రోలింగ్ చేసిండ్రు దాన్ని టిక్ లో అయితే ఘోరంగా చేసిండ్రు. దానివల్ల ఫేమస్ అయ్యాను అనుకో. అందుకే ఆ పాట నాకు ఇష్టం. నా ఫేవరెట్ పాట పాడు పాడు మీరు జేసుదాసు కేఎస్ చిత్ర గారు పాడిన పాట పాడండి మీరు పాడండి. కదిలే కాలమా కాసేపు చూడవమ్మా జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా. ఈ పాటని చాలా ఇష్టం. నువ్వు పాడు బాలు. నాకు మొత్తం రాదు కానీ యాక్ట్ చేస్తారు అందులో, జీవిస్తాను. అంటే ఇప్పుడు వాళ్ళు పక్కన ఉంటే ఇక ఆయనే యాంకర్, ఆయనే గెస్ట్, ఆయనే కెమెరామెన్ కూడా. అడుగుతుంది అడగండి. ఆయన గురించి అడిగేసరికి ఆయనకి ఎంతూజియాజం ఆగుతలేదు. అంతే కరెక్ట్. మామూలుగా ఈయనంటే మోహన్ బాబు గారి అభిమాని కాబట్టి ఇక్కడికి వచ్చి ఇలా చేస్తున్నారు. ఆయన అంటే అందరూ అండం వల్ల ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ ఫీల్డ్ లో ఉన్నారు. నేను ఎలా అంటే నేను ఫస్ట్ నేను ఇట్లా రావడం ఎందుకు అంటే నేను దూరదర్శన్లో ఒకప్పుడు బ్లాక్ అండ్ టీవీ ఉంటుండే. మా ఊర్లో ఒకటే టీవీ ఉండేది. ఊర్లో మొత్తం ఒకటి మా పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో ఉండే. ఆయన హెచ్ఎం అంటే పంతులు. ఆయన అప్పట్లో పంతులు మా ఊర్లో ఆయన ఒక్కడే. బాలుకి 50 ఏళ్ళు ఉంటాయండి. ఆయన టీవీ చూసిన బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంది, కలర్ టీవీ రాలేదంట. కలర్ టీవీ రాలేదు చెప్తా. కలర్ పుట్టినప్పుడు కలర్ టీవీ ఉంది. నేను పుట్టినప్పుడు కలర్ టీవీ లేదు. మీ ఏజ్ ఒక 70 వేసుకొచ్చారు. 70 ఎందుకు వేసుకుంటారండి? అప్పుడు ఊర్లో ఒకటే ఉండే దూరదర్శన్. నేను చిన్న అబ్బాయిని అప్పుడు. అయితే 80 ఎందుకు కూడా చిన్న పూరగంలా ఉంటిలే. తర్వాత సిటీకి వచ్చిన కలర్ టీవీలు చూసిన. అప్పుడు దూరదర్శన్లో ఈ శనివారం ఆదివారమే 4 గంటల సినిమా వచ్చేది. అప్పట్లో ఇష్టమైన సీరియల్ పిన్ని సీరియల్ చాలా ఇష్టం నాకు. పిన్ని అనే సీరియల్ వచ్చేది. అప్పుడు నేను ఏమనుకున్నాను, రాధికది పిన్ని సీరియల్ వస్తే ఏమైతే ఆ దూరదర్శన సీరియల్ చూసేవాడిని. సీరియల్ చూస్తుంటే కప్పులు టీలు అందియడము ఇట్లా చేసేది. నేను ఆ టీవీ కాడ కూర్చొని అనుకునేది ఏంటి నేను కూడా టీవీలోకి పోయి ఇట్లా కప్పులు అందిస్తే బాగుంటున్నారు పక్కనని ఒక ఫీలింగ్లో ఊహించుకునేవాడిని. శనివారం వస్తే మూవీ వచ్చేది. నేను కూడా ఎందుకు కనబడొద్దు మూవీలా, ఎప్పటికైనా నా లైఫ్లో గోల్ ఉందని నాకు ఎప్పుడో సినిమాలో కనిపించాలని నా కోరిక ఉంది. నా జీవితంలో టీవీలో నేను కనబడాలనుకున్నాను. నా లైఫ్లో నేను టీవీలోకి వచ్చిన మూవీ చేసిన టీవీలో కనిపించిన వీటిలో నాకు ఇక నా జీవితం గోల్ అనేది రీచ్ అయింది. ఇక నెక్స్ట్ నా టార్గెట్ బిగ్ బాస్కి వెళ్ళాలని ఉంది. అదొకటి. ఇప్పుడు మీరు బిగ్ బాస్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు, కష్టపడుతున్నా. బిగ్ బాస్కి వెళ్ళాలని గోల్ ఉంది. ఈ సీజన్లో కంపల్సరీ ఉండాలనుకుంటున్నా. అయితే ఇప్పుడు టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది, సో ఇన్స్టాలోకి అడుగు పెట్టారు. ఎలా ఉంది రెస్పాన్స్ అనేది? ఇన్స్టాగ్రామ్లో నుంచి నేను బాగా ఫండీగా ఉన్నా. టిక్ టాక్ పోయినాక ఇన్స్టాగ్రామ్లోకి వచ్చిన తర్వాత మంచిగా బర్త్డే విషెస్లు కానీ పెళ్ళిళ్ళకు ఎంగేజ్మెంట్లకు అన్నిటికి పిలుస్తున్నారు, ఈవెంట్లకు. చాలా హ్యాపీగా ఉంది. దానివల్ల రూపాయి సంపాదించుకుంటున్నా. బెటర్ అనుకో. నాకైతే నిజంగా చెప్పాలంటే నేను ఒకప్పుడు గోధుమ బియ్యం తింటున్నాను, ఇప్పుడు సన్న బియ్యం తింటున్నా. మంచి కాస్ట్లీ బట్టలు వేసుకుంటున్నాను. ఒకప్పుడు అయితే చినిగిపోయిన బట్టలు వేసుకునేది. 200 టీషర్టు 300 టీషర్ట్. ఇప్పుడు మినిమం 2000 షర్టు. ఇది ఇప్పుడు కుర్తా 3000 పెట్టి కొన్నాం. ఈయన్ని ఇప్పించాడు. కాబట్టి ఈ డ్రెస్సులు వేస్తున్నామంటే మా దగ్గర డబ్బులు ఉన్నాయని అర్థం. ఒకప్పుడు డబ్బులు లేకుండే జూటమాట మంచి పొజిషన్లో ఉన్నాను. కానీ నేనేంటంటే ఈ పొజిషన్ మాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని మా కోరిక. సత్య గారు, మీరు నార్మల్గా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇప్పుడు మామూలుగా ఉంటే హీరోలా ఉండాలి, అంటే బాయ్ లాగా లేదా గర్ల్ లాగా ఉండాలి. అలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన రోజులు ఏమన్నా ఉన్నాయి ఈ ఫీల్డ్లోకి వచ్చాక? అంటే మీరు ఎందుకు ఇలా ఉన్నారు? నాకు ఎప్పుడు రాలేదు, ఎందుకంటే మా టీం ఉంది. మా టీంతో నేను ఎప్పుడు జాలీ గడుపుతాను. మా టీం చాలా పెద్దది. ఉప్పల్ బాల్ టీం అంటే ఉప్పల్ బాలు, అగ్గిపెట్టి మచ్చ, టిక్ టాక్ దుర్గారావు వైఫ్, గుంటి నాగరాజు, బషీర్ మాస్టర్, స్వాతి నాయుడు, కద్దర్ పాప, ఆవేశ్ స్టార్, లాఫింగ్ స్టార్, చాలా పెద్ద టీం మాది. సో టీంతో ఎప్పుడు నేను ఎంజాయ్ చేస్తాను. ఎవరేమన్నా మనం పట్టించుకోకూడదు. పట్టించుకుంటే ముందుకు రాలేము. స్టార్టింగ్లో అసలు వైజాగ్ సత్య ఏంటి, అసలు హైదరాబాద్ వెళ్తున్నాడు, వైజాగ్లో జాబ్ వదిలేసి అసలు పేరు వస్తుందా రాదా అని నవ్వారు చాలామంది అక్కడ వైజాగ్లో.
ఇప్పుడు వెళ్తే వాళ్ళే నాతో సెల్ఫీలు దిగుతున్నారు. ఇంకా నాకు అంతకన్నా ఏం కావాలి? నాతో నవ్విన వాళ్ళే నాతో అనుకోవచ్చు. అదే సక్సెస్. ఇప్పుడు నేనున్నాను, నేను పవన్ కళ్యాణ్ అయిపోలేను, పవన్ కళ్యాణ్ గారు సల్మాన్ ఖాన్ అయిపోలేరు, సల్మాన్ ఖాన్ గారు టామ్ క్రూజ్ అయిపోలేరు. ఎవరికి రేంజ్ వాళ్ళది, ఎవరికి లెవెల్ వాళ్ళది. ఉన్నదాంతో మనం తృప్తి పడాలి. సో ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్. సొసైటీ అనేది హార్మ్ఫుల్ అని అందరికీ తెలుసు. సొసైటీ ఈజ్ ఆల్వేస్ టెరిఫిక్, అది అందరికీ తెలుసు కదా. సో అది ఎప్పుడు ఉండేది, అందరికి ఉండేవే, నా ఒక్కడికే కాదు కదా బాధలు, ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఇప్పుడు నాకున్నారు, నాకు జనరల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, ఐ అగ్రీ విత్ యూ. మరి లేడీస్కి బయటకు వెళ్తే ఏం చేస్తున్నారు? చీరలు పట్టుకుని లాగుతున్నారు. అదే బాయ్స్కి ఏం చేస్తున్నారు? వాళ్ళని గేలి చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, వాడిని కూడా హరాస్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఇలాంటివి ఉన్నాయంటే ప్రతి ఒక్కరికి హరాస్మెంట్ అనేది ఉంటది, కంపల్సరీ ఉంటుంది. కాస్టింగ్ కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డికి కూడా కామెంట్స్ చేస్తారు, ట్రోల్ చేస్తారు, పవన్ కళ్యాణ్ గారికి చేస్తారు, చంద్రబాబు నాయుడు గారికి చేస్తారు, పెద్ద పెద్ద వాళ్ళకే చేస్తుంటే నేను ఎంత ఆఫ్టర్ ఇంకా. కానీ నాకు ఇండస్ట్రీలోకి వచ్చినాక ఉంటది. ఇండస్ట్రీలోకి వచ్చినాక నాకు అయితే ఒక్కటే బ్యాడ్గా జరిగింది నా లైఫ్లో. నేను ఇండస్ట్రీకి రాకముందు ఈ టిక్ టాక్ లేనప్పుడు, నేను ఉప్పల్బాలు ఉన్నప్పుడు ఆఫీస్ బాయ్గా ఒక మంచిగా, ఒక పద్ధతిగా, ఒక రెస్పెక్ట్గా, ఒక ఫ్యామిలీలో బతికిన, ఒక ఫ్యామిలీగా డీసెంట్గా ఉండేవాడిని కాళ్ళి. ఈ టిక్ టాక్ ఏమాత్రం వచ్చిందో దీంట్లోకి వచ్చినా నేను చాలా అవమానించాను. చాలామంది నన్ను, ఎందుకంటే తెలియని వాళ్ళు అందరూ ఏంటంటే తేడాగా మాట్లాడడం, నన్ను చూసి అంటే ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నారు కానీ మీ వెనకాల ఉన్న స్టోరీ అనేది ఎవరికి తెలియదు అసలు ఏంటి అంటే. నేను చిన్నప్పటి నుంచి ఇప్పటికైనా నేను సేమ్ ఇప్పుడు జెంట్స్ ఎలా ఉంటారు, నేను కూడా అంతే మొగుడిని, నేను కూడా మ్యారేజ్ చేసుకుంటాను. మరి అంటే ఎందుకు ఇలా అమ్మాయిలాగా మాటలు కానివ్వండి, వీడియోస్ అన్నీ కూడా అమ్మాయిలాగా ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు నేను టిక్ టాక్లో మొగుడిలాగా చేశాను 2 వీడియోలు, దానికి లైకులు రాలే, ఎవరు చూడలే, ట్రోలింగ్ కాలేదు. అదే నేను జస్ట్ ఒక అమ్మాయి సాంగ్ చేశా, దానికి మొత్తం లైకులు ఫుల్ వచ్చేసినాయి. అంటే చాలా మంది నేను అట్లా అమ్మాయిలా చేస్తే వీడియో లైకులు ఎక్కువ వచ్చాయి. బాడీ లాంగ్వేజ్ నాకు కూడాను, సారీ ఫర్ ద ఇంటర్ఫీరెన్స్, నాకు కూడా ఇప్పుడు చిరంజీవిలో డాన్స్ చేయాలంటే నేను వేయలేను, అదే విజయశాంతి లాగా ఏమంటే ఏదో నాకు వచ్చినట్టు వేస్తా. మా బాడీ లాంగ్వేజ్ అట్లా ఉంది, సో మా బాడీ లాంగ్వేజ్ ఏది సూట్ అయితే అది చేస్తున్నాం అంతే. కాదండి, వీడియోస్ వల్ల అలా చేసి చేసి అలవాటు అయిపోయిందా, లేకపోతే ముందు నుంచే? లేదండి, మా బాడీ లాంగ్వేజ్ అట్లానే ఉంది. వీడియోలు చేసి కాదు, ఆ వీడియోలతో మేము ఆ వీడియోలు ఓన్లీ వీడియోల వరకు చేస్తాం. అలా ఇప్పుడు ఎలా ఉన్నా, ఇప్పుడు మాట్లాడుతున్నా కదా, మోహన్ లాగానే ఇలా కూర్చున్నా కదా, వీడియోల వరకు అలా నటిస్తాము. కానీ ఏంటంటే ఈ ఫేమస్ అయినాక మార్కెట్లో ఏంటంటే చాలామంది యూత్ కొంతమంది మనం ఫేమస్ చేసిర్రు, ఒక భాగం బాగుంది, ఫేమస్ చేసినందుకు హైలైట్గా నచ్చింది. కానీ కొందరు ఏంటంటే 10 మంది ఉంటే పోరగాళ్ళు డిఫరెన్స్గా ఈ తేడా, ఈ టైపు ఆ టైపు అట్లా ఊహించుకోవడం, అవమానాలు అవి కొన్ని జరిగి మెసేజ్లు తట్టుకోలేకపోతున్నా. అంటే నేను అనవసరంగా ఈ ఇండస్ట్రీలోకి వచ్చినరా దేవుడు అనిపించింది, ప్రామిస్ చెప్పాలంటే. మీ వీడియోస్ కొన్ని చూశాను, కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అవన్నీ పరువు అయింది నాది ఇంకా మార్కెట్లో. ఇప్పుడు నాకు ఏంటంటే మెయిన్ ఒకటే, ఇండస్ట్రీ రాకముందు నాకు మంచి బ్రాండ్ ఉండే ఉప్పల్లో ఎక్కడైనా. అంటే ఇలాంటి వీడియోస్ చేయకముందు మంచి పేరు ఉండేది. మంచి పేరు అంటే అసలు నా వరకు ఏంటి, నా పని ఏంటి చేసుకునేది. అప్పుడు నన్ను ఇట్లా రోడ్డు పొడి పోతే ఎవడు అసలు ఒక్క మాట అనకపోయేది, హాయ్ పాలు అనేది. ఇలాంటి వీడియోస్ వల్ల మీకు బ్యాడ్ నేమ్ వచ్చినప్పుడు ఎందుకని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నట్టు ఇక వచ్చింది ఎట్లా వచ్చింది, ఎప్పటికి మళ్ళీ పోతుందా? ఇప్పుడు వచ్చిన బ్యాడ్ అంటే ఎక్కడ పోదు కాబట్టి కంటిన్యూ మొదలు పెట్టా. ఇంకా ఇప్పుడు కూడా మీరు అలాగే మాట్లాడుతున్నారు, మరి తప్పదు. ఇంకా మొత్తం నేను తెగించాను. ఇంకా ఒకప్పుడు అంటే అలా ఉండే, తర్వాత ఇప్పుడు ఇలా అయింది కదా, ఇదే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. ఇంట్లో వాళ్ళు ఏమన్నా అనడం కానివ్వండి? మా ఇంట్లో వాళ్ళు ఎవరేమన్నారు, మా చుట్టాలు గిట్ల ఎవరన్నారు. ఒకప్పుడు అనేవాళ్ళు, ఒకప్పుడు మా చెల్లి వాళ్ళు సొంతంగా ఇలా వీడియోలు ఎందుకు చేస్తారని చెప్పి మా చెల్లి ఏడ్చింది, బాధపడ్డారు. మా ఇంట్లో వాళ్ళు చేయొద్దు అన్నారు. కాదు, ఎందుకు అంత ఆనందంగా చెప్తున్నారు? అది కూడా బాధని కూడా అంత ఆనందంగా ఎందుకు? బాధ అంటే చేయొద్దని ఏడ్చారు. నేను చేస్తానని చెప్పాను. నాకు ఈ వీడియో ఎంత కష్టం వచ్చినా యాడ్, అసలు మా ఫ్రెండ్స్ ఇప్పుడు 7 years వాళ్ళు ఒక్కరోజు కూడా బాలు యాడ్ నుంచి వల్ల ఎందుకు ఏడుస్తాను, ఎవడో కొట్టంగా అనుకుంటానని చెప్పి నేను ఫీల్ గాను. ఐ డోంట్ అండర్స్టాండింగ్. నాకు నచ్చినట్టు నేను ఉంటాను, నాకు నచ్చినట్టు నేను తిరుగుతాను. బ్యాడ్ కామెంట్ వస్తే నేను బాధపడుతుంటావు, పక్కకి వెళ్ళిపోయి ఏంటి ఇట్లా పెట్టారు. కానీ బాలు అది కూడా ఈజీగా తీసుకుంటాడు, నేను పట్టించుకోను. మీరండి ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? ఆ ఫీలింగ్ ఎలా ఉంది మీకు? అంటే ఎంతో మందిని చూస్తున్నారు, ఒకప్పుడు టీవీలో చూసేవాళ్ళు, ఇప్పుడు ఏకంగా డైరెక్ట్ గా చూస్తున్నారు, ఐ టు ఐ కాంటాక్ట్ ఇస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? ప్రభాస్ కూడా చూసా కదా, ప్రభాస్ నుండి అక్కడ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ అందరూ. రీసెంట్ గా ఒకటి విన్నాం, అంబానీ గారిని వెళ్ళి కలిసారంట. పర్సనల్ గా కలిసారా లేకపోతే ఏంటి? పర్సనల్ గా కలవలే మేడం, అక్కడ వర్క్ ఉంటే వెళ్ళిపోయినాం. ఒక 30 మందిని తీసుకొని 3D కంపెనీ నుంచి బోయినపల్లి నుండి వెళ్ళిపోయినాం. 9 రోజులు ఉన్నాం వాళ్ళ ఇంట్లో. ఎలా అనిపించిందండి? మంచిగా ఉంది అందులో కూడా.
ఏముంది అక్కడ మనం పని చేస్తాను మేడం ఏముంటుంది అందులో. అంటే నార్మల్గా అంబానీ గారు అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక లెవెల్లో ఉంటుంది, అలాంటిది ఆయన దానికి మీరే అంబానీ అయినా అరగింజ మనకి ఏడు మేడం, మన కష్టం మనం చేసుకోవాలి అంతే. ఏ అంబానీ అయినా నేను అక్కడ ఇప్పుడు అంబానీ కొడుకు పెళ్ళైంది మొన్న ఎంగేజ్మెంట్ కి చాలా మంది వెళ్ళారు. ఏముంది మేము కూడా పోయినా గేట్ల అక్కడ అన్నం తినేసి వచ్చేవాళ్ళం. వింత ఏముంది, అంబానీ అంటే ఆయన కూడా ఒక మనిషే కదా. మా అంటే డబ్బు ఉంది, ఆస్తి ఉంది, సొమ్ము ఉంది. ఆయనకు హైదరాబాద్లో కాకుండా ఎక్కడైనా ప్రతి ఇండియాలో ఎక్కడికైనా ఆయనకు బ్రాండ్స్ ఉన్నాయి, కొన్ని కంపెనీస్ ఉన్నాయి, వాటర్ ఉంది, వాటర్ కంపెనీ ఆయన నుంచి వస్తుంది, అట్లా కొన్ని ఉన్నాయి. కాబట్టి తప్పేముంది. అవి నేను కూడా ఆయన కొడుకులా పుట్టితే నేను కూడా అంబానీ కొడుకుని అయ్యేవాడిని. ఏంటంటే ఇప్పుడు ఐశ్వర్య ఉంది, ఆమెను చూడాలంటే చూడొచ్చు కూడా. ప్రభాస్ ఉన్నాడు హీరో, ప్రభాస్ ఒక మూవీ నడుస్తుంటే గేట్గా నిలబడి వెళ్ళాలంటే టాలెంట్ ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిని కలవాలనుకుంటే ఎట్లా వెళ్ళి కలవచ్చు గేట్ కాడ. అయితే మీ గురించి ఒక విషయం విన్నాం, ఈటల రాజేంద్ర ప్రసాద్ గారు వర్సెస్ ఉప్పల్ బాలు గారు అని చెప్పి, నిజమేనా అది? అంటే దేనికోసం? మీరు ఎంపీగా పోటీ చేయబోతున్నారు మల్కాజ్గిరి నుంచి అని చెప్పి విన్నాము. నేను ఎంపీగా నిలబడాలని నా గోల్ ఉంది, కానీ నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే నేను నిలబడతాను. నేను ఆల్రెడీ ఎమ్మెల్యేగా నిలబడదాం అనుకున్నాను ఉప్పల్లో. ఎమ్మెల్యేగా నిలబడదామని. ఉప్పల్లోనే ఎందుకు? ఎందుకంటే నాకు ఉప్పల్ బ్రాండ్, నేను ఉప్పల్నే ఉంటున్నాను కాబట్టి నాకు ఉప్పల్ అంటే చాలా అభిమానం. ఉప్పల్ అంటే నాకు ఇష్టం కాబట్టి నేను అక్కడే సావైన బతికేది. నాకు లైఫ్లో నేను ఇప్పుడు ఇంత ఎదగకున్నా నా లైఫ్ గోల్ మొత్తం ఉప్పల్లోనే, చనిపోయే వరకు ఉప్పల్నే ఉంటాను. నాకు ఉప్పల్ అంటేనే అభిమానం. నేను అక్కడే, నాకు అదే ఉప్పల్ నుంచి నాకు మంచి పేరు వచ్చింది కాబట్టి నేను అది మర్చిపోలేను. ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకున్నారా నిజంగానే? నిజంగా ప్రామిస్గా నేను మొన్ననే ఎమ్మెల్యే ఎలక్షన్లో ఉప్పల్ నుంచి మా బావ, మా సొంత బావనే ఏపిస్తాను అన్నాడు. నేను ఊరెళ్ళా. నేను తర్వాత అనుకున్నాను, మనకి రాజకీయాలు ఎందుకు, మనకు షూటింగ్ రూపం ఇంపార్టెంట్, మళ్ళీ కొట్లాటలు, గొడవలు, పంచాదులు. ఎందుకంటే చాలామంది ఇప్పటికే టర్న్ పాయింట్ జరుగుతుంది. రెండు పార్టీలు మొత్తం యుద్ధంలో ఉన్నారు, సాంగ్స్లో. మళ్ళీ మన మధ్యలో వెళ్ళి మళ్ళీ పోయి ట్రోలింగ్ చేయడం వల్ల ఎమ్మెల్యేగా పోటీ చేయకూడదు అన్నారు. మరి ఇప్పుడు ఎంపీగా ఎందుకు చేస్తున్నారు? ఎంపీగా అంటే ఏదో ఒకటి చేయాలని ఉంది. నేను కూడా దేశాన్ని ఉద్ధరిద్దాలనుకుంటున్నా. అప్పుడేమో రాజకీయాల్లోకి రావద్దు ఇలా అలా అంటున్నారు, మరి ఇప్పుడు ఎలా వద్దాం అనుకుంటున్నారు? ఏ ఉద్దేశంతో అంటే ఒంటరిగా ఇప్పుడు పోరాడించిన ఏం చేయలేని సీఎం ఇప్పుడు ఒంటరిగా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఒక్కడే అన్నిటికీ ప్రతి ఒక్కదానికి సాగు కానీ సిద్ధానికి అన్ని ఎదుర్కొని ఈరోజు సీఎం అయిండు. నేను కూడా ఉప్పల్పాలంటే జస్ట్ ఓన్లీ వీడియోల వరకే, సమాజం కోసం, ప్రజల కోసం ఏం ఉపయోగం చేస్తాడు ఉప్పల్పాలు ఎప్పుడు అంటే ఇదేనా, ఇంకా సమాజానికి మనం చేయవచ్చు కదా అనేది జనాల్లో ఇంకా టాక్ రావాలి. మాకేమని తెలిసిందంటే శిరీష బర్రెలక్కని ఆదర్శంగా తీసుకొని ఉప్పల్ బాలు గారు ఎంపీగా పోటీ చేయబోతున్నారు మల్కాజ్గిరిలో అని తెలిసింది. నేనైతే బర్రెలక్కతో ఐ డోంట్ అండర్స్టాండింగ్. ఆమెను చూసి ఆదర్శం నాకు ఇంట్రెస్ట్ లేదు. జస్ట్ రేవంత్ రెడ్డిని నేను తీసుకుంటా. ఎందుకంటే మాది సెవెంత్ క్లాస్ చూసిన నేను రేవంత్ రెడ్డిని మా ఊర్లో ఊడుస్తుంటే నేను కూడా వచ్చి పెట్టుకు రేవంత్ రెడ్డి పక్కన ఊడ్చాను రోడ్డు. మాది కోడంగల్, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, మాది వెన్నచేడు, కోజీ, కోడంగల్. ఆమె ఇప్పుడు టిక్ టాక్ నేను ఆమె కన్నా ముందే ఫేమస్. నాకు రేవంత్ రెడ్డి అంటే ఆదర్శం. ఎందుకంటే నేను ఒక రాజకీయ మనిషిని చూసిన రియల్గా అంటే నేను రేవంత్ రెడ్డిని టచ్ అయినంటే రేవంత్ రెడ్డిని. నేను రేవంత్ రెడ్డికి సెకండ్ ఇచ్చిన చిన్నప్పుడు. రేవంత్ రెడ్డి నేను ఫుడ్ వండితే మా అయ్య వాళ్ళ ఇంట్లో మా ఊర్లో సబితా ఇందరెడ్డి కూడా భోజనం తిన్నది నా ఫుడ్. మా ఊర్లో దూరాలని ఉంటారు రెడ్డిస్, వాళ్ళ ఇంట్లో నేను వంట పని చేసేది. అనంత లక్ష్మారెడ్డి అంటే, టిల్లు బాబు అంటే మా ఊళ్ళో చాలా తోపు, చాలా ఫేమస్. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మీరు ఇప్పుడు రాజకీయాల్లోకి రాబోతున్నారా? అవును, నేను ఒంటరిగా పోరాటం చేయాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు నెక్స్ట్ ఒక రాజకీయం చేసి గెలిచి ప్రజలకు కొన్ని చెయ్యాలి సమాజం కోసం అని ఒక టాక్ వచ్చింది నాలో. నిజంగానే గెలుస్తారు అనుకుంటున్నారా మీరు? పక్క గెలుస్తా. ఎందుకు గెలుస్తాను ఒక ప్రయత్నం పక్కకెట్టండి. నిలబడాలన్న కోరుకుంది. అదృష్టాన్ని గెలిచిన అనుకో, నేను నా కృత్రం నేను చేస్తాను. అయితే మీ మేనిఫెస్టో ఏంటి? నేను గెలిచాను అనుకో, ఇప్పుడు చాలా పథకాలు పెట్టారు, నేను కూడా కొన్ని పెడతాను. ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు ఫ్రీ చదువులు, బుక్స్ కానీ, బట్టలు కానీ. ఇస్తుంది కదా గవర్నమెంట్, ఎలాగో గవర్నమెంట్ ఇస్తుంది. ఎన్ని జతలు ఇస్తుంది? 2 జతలు ఇస్తుంది. నేను సంవత్సరానికి 5 జతలు ఇస్తాను ఫ్రీగా. బుక్స్ మొత్తం ఫ్రీ ఇచ్చేస్తాను స్టూడెంట్. గవర్నమెంట్ కూడా స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, ఫ్రీయే కదండి. సో తేడా ఏముంది దానికి వాళ్ళ దానికి? తేడా ఉందా? ఇప్పుడు చాలా మందికి పింఛన్లు ఇస్తున్నారు. 108 వస్తుంది ఇంటికి డైరెక్ట్, మొత్తం వస్తుంది. కానీ
పింఛన్ లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ఇచ్చే వాళ్ళు కూడా కొంతమంది, మధ్యలో లేని వాళ్ళు కూడా చాలా మంది బాధపడుతున్నారు. ఒకరింట్లో ఒక పూట ఫుడ్ లేని వాళ్ళు కూడా ఉంటున్నారు. అందరు రిచ్ పీపుల్స్ కాకుండా పేదవాళ్ళు కూడా ఉంటున్నారు. వాళ్ళకు నెలకు పేదవాళ్ళను బాగా గమనించి గుర్తించి, ఇండ్లు లేని వాళ్ళని గమనించి వాళ్ళ ఇంటికి నెలకు ఒక 50,000 నెలకి 50,000 ఒక్కొక్క ఇంటికి ఇవ్వబోతున్నారా మీరు? ఇస్తాను. మీ మేనిఫెస్టోలో ఇది మొదటిదా లేకపోతే ఏంటి? ఏంటంటే ఇప్పుడు ఒక పేద కుటుంబం వాళ్ళ పూటకి వెళ్ళిన వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మొగదిక్క చనిపోయారు, ఫ్యామిలీ ఒక లేడీస్ ఉంది బతకలేకపోతుంది, అలాంటి ఆమెకు కొన్ని డబ్బులు హెల్ప్ చేసి వాళ్ళ పిల్లల చదువులకు నెలకి ఇంత పంపిస్తే ఆమె సెట్ కావాలని అలాంటి ఆలోచన పెడతారు. ఒంటరి మహిళకి 50,000 ఇస్తాడంట నెలకి. ఒంటరి మహిళలకి 50,000. ఇంకా మేనిఫెస్టోలో ఫస్ట్. రెండోది ఆల్ ఫ్రీ అంటే ఏంటంటే ఇప్పుడు మనం గవర్నమెంట్ మీరు చెప్పినట్టు స్కూల్లో అన్ని ఫ్రీ ఇస్తున్నారు కాదు, పెన్నులు ఇస్తున్నారా? ఇవ్వలేదు. పెన్నులకి వాటికి ఎంత ఖర్చు అవుతుందండి మాక్సిమం? బట్టలు ఇస్తున్నారా? బ్యాగులు ఇస్తున్నారా? బట్టలు ఇస్తున్నారు, షూస్ కూడా ఇస్తున్నట్టు విన్నాను. చిన్న పిల్లలకు షూస్ కొనాలన్నా బట్టలు కొనాలన్నా 1,000 ఖర్చు అవుతున్నాయి. ఒక LKG పోరగాన్ని తీసుకెళ్లి స్కూల్లో జాయిన్ చేస్తే వాళ్ళ బుక్కులకు వాళ్ళ బట్టలకు వాళ్ళ ఫైటప్లకే 10-20,000 అవుతున్నాయి. అవే 20,000 పెట్టారనుకో వాళ్ళు 3 నెలలు 4 నెలలు ఫుడ్ తిని బతుకుతారు. ఒక ప్రైవేట్ స్కూల్కి పంపిస్తే పిల్లగానికి టై అంట, ఇంట్లో ఎగ్జామ్ ఫీజు అంట, చిన్న పిల్లగానికి బర్త్డే ఉందంట, ఈ స్కూల్లో చిన్న పార్టీ జరుగుతుందంట, 1,000 రూపాయలు కట్టమన్నారు మమ్మీ. ఇట్లా ఎన్నో వాళ్ళకు రిచ్ వాళ్ళ పిల్లలు అంటే రిచ్గా పంపించే వాళ్ళకు లక్షలన్నీ పెడతారు. అదే పేదవాళ్ళని ఇంగ్లీష్లో చదివించాలంటే పేద కుటుంబం నుంచి ఒక చిన్న పిల్లగాని తీసుకెళ్ళాలంటే బుక్స్కు 1,000 రూపాయలు అవుతున్నాయి, బట్టలకు 2,000 అవుతున్నాయి, పెన్నులకు 1,000 రూపాయలు అవుతున్నాయి, సాక్సు బూట్లు కొంటే 1,000 రూపాయలు అవుతున్నాయి, వాళ్ళ బట్టలు 2 జతలు కొంటే 1,000 రూపాయలు అవుతుంది, ఆటోల బస్సుకు దూరం పంపేయడానికే ఒక 2-3 వేలు అవుతుంది నెలకు. అవన్నీ గమనించండి ఎంత ఖర్చు అవుతుంది. ఒక ప్రైవేట్ స్కూల్లో చదివించాలనుకుంటున్నారా గవర్నమెంట్ స్కూల్లోనా? గవర్నమెంట్ స్కూల్లో చదివించిన ప్రైవేట్ స్కూల్లో చదివించిన ఆ ఇంటికి పిల్లలు చదువు ఫ్రీ, బట్టలు ఫైటర్ల కానుంచి ఇంత ఒక అమౌంట్ ఇవ్వగలుగుతాం. ఆ అమౌంట్ ఒక 1 ఇయర్ సరిపోయినంత ఇవ్వచ్చు. ఎంత అంటారు? ఎంత ఇవ్వచ్చు? ఇప్పుడు పిల్లగాని చదువు 50,000 సంవత్సరానికి 50,000 చదువుకోలేడా? బుక్స్కు బట్టలు కొనలేడు, 50,000 ఇస్తే చాలు. ఒక ఇల్లు ఇప్పుడు ఎంత నిమజ్జన వరకు ఎన్ని ఉంటాయి? ఇప్పుడు నేను ఎంపిక పోటీ చేసినప్పుడు ఇప్పుడు ఎక్కడ 10 చుట్టుముట్టు వాళ్ళను నాకు వచ్చే దాంట్లో సంపాదించడాన్ని వాళ్ళకి ఇస్తాను. ఇంకా మూడోది ఏంటండి? నెలకు ఒక సన్న బియ్యం వేస్తే ఇంటింటికి లేని వాళ్ళకు ఒక్క సన్న బియ్యం 25 kgs ప్యాకెట్, 25 kgs నెలకు ఒక ఇంటికి. అలా 12 నెలలకి 12 బియ్యం సంచులు. నాలుగోది అది పేదవాళ్ళకే. మేనిఫెస్టో అంటే గెలిచాక మేనిఫెస్టో రెడీ చేయలేదమ్మా, మేనిఫెస్టో రెడీ అయినాక ఇస్తాము స్పెషల్ ఒక ఇంటర్వ్యూ. ఇప్పుడు ప్రెసెంట్ ఈయన ఉన్నాడు కదా, ఇంకా మేనిఫెస్టో తయారవ్వలేదమ్మా. మల్కాజిగిరి నుండి పోటీ చేసే ఉద్దేశం ఉన్నాడు. మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం అంటే అది ఇండియాలోనే అతి పెద్ద నియోజకవర్గం. దాదాపు 30 నుండి 40 లక్షల ఓటర్లు ఉన్నారు, ఎక్కువగా ఆంధ్ర వాళ్ళు ఉన్నారు అక్కడ. సో మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారండి? నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది ఆయనకి. ఆయన మేనిఫెస్టో తయారు చేస్తే రాసేది నేనే. అవునా? ప్రింట్ చేసి పాంప్లెట్లు అందరికి పంచేది నేనే. వీడియో మోహన్ బాబు దగ్గరికి వెళ్ళాలి. ఏంటంటే సార్ మీలను నమ్ముకుని మీ బర్త్డేలు మీలను యంగ్స్టర్గా తీసుకుని ఆయన వచ్చి లక్షలు ఖర్చు పెట్టి ఎందుకు పెడుతున్నాడు అని అనుకోవచ్చు. మీ అభిమానంతో పెడుతున్నారు, అది ఎందుకు పెట్టాలి అవసరం అని అనుకోవచ్చు. అంటే అభిమానం అనేది కొంతవరకు ఉంటుంది, కానీ మీకు అంటే అంత పెద్ద ఇప్పుడు చూసాం కదా ఫోటో, చాలా మంది ఉన్నారు మార్కెట్లో, నువ్వు ఒక్కడవే గొప్ప అని కాదు. అక్కడ చాలా మంది అభిమానులు ఉన్నారు, నువ్వు ఒక్కడే ఆ తోపు అని కూడా కాదు. ఏంటంటే మీరంటే ఎంతో ఇష్టము. అంటే మనము లైఫ్లో ఒక మనిషిని కోరుకుంటాము. మనకేంటి అంటే ఇప్పుడు నేను ఒక ఆయన లవ్ చేశాను అనుకో, ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ లవ్ చేస్తే వాళ్ళ మీదనే ఒక కోరిక ఉంటుంది నాకు లైఫ్ లాంగ్. చచ్చేదాకా ఈ మనిషి నా పక్కన ఉండాలని కోరుకుంటా. ఎవరేమైనా ఒక హీరోని కోరుకుంటే హీరోనే నా ప్రాణము, సత్యంత వరకు ఈ హీరోని చూడాలని నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది. ఒక రాజకీయ మనిషిని మనం ఎంచుకుంటే ఈ రాజకీయ మనిషి ఎప్పటికి ఉండాలి, ఈయన అంటే అభిమానం పిచ్చి, ఈయన కోసం నేను చచ్చిపోతాను, ఈయన కోసం పెట్రోల్ పోసుకుని సావమనేది వస్తా అనే ఇటు వాళ్ళనే కోరుకుంటారు. నా లైఫ్లో కూడా నేను ఒక మనిషిని కోరుకుంటే ఆయన కోసం చచ్చిపోమని చచ్చిపోతా. అట్లా ఈయన మోహన్ బాబు కోసం సావమని వస్తాడు. పెట్రోల్ పోసుకుని అంటు పెట్టుకోమని కూడా ఆయన ముందర ఇంటికి ముందరికి వెళ్ళి అంటు పెట్టుకుని సావమని ఆయన కోసం వేరే వాళ్ళు చేస్తారా? చేస్తాడని ఆ సత్య చేస్తాడు, ఆయన చేయమంటే అంత పిచ్చి అభిమానం అని చెప్తున్నా. ఇప్పుడు నాకు రేవంత్ రెడ్డి అంటే పిచ్చి ఇష్టం. ఆయన ఇప్పుడు సీఎం అయ్యాడు,
నాకు సీఎం కాకముందు నుంచి నాకు ఆయన అంటే చాలా అభిమానం. ఆయనని నేను తాకాలి, ఇట్లా చేయబట్టుకుని ఆయన మాట్లాడుతుంటే నాకు కాదు, ఆయన పర్మిషన్ ఇస్తే ఆయనతో రీల్ కూడా చేసేటట్టు ఉన్నారు. ఆయన పర్మిషన్ ఇస్తే కంపల్సరీ అంత టిక్ టాక్ కూడా చేస్తే, ఎందుకంటే ఆయన గొంతు ఆయన మాటలతో నేను ఎక్స్ప్రెషన్ అయినా. ఒక రాజకీయ మనిషి ఇలా మాట్లాడతాడా, ఇంత ధైర్యం మరి ఏంటి అంత ఒంటరిగా పోరాటం చేయడం, అలా మాట్లాడడం అంటే మామూలు విషయం కాదు. ఆ మాటల్ని చూసి ఇలా మాట్లాడతారని కూడా ఒక నాకు ఫీలింగ్ కలిగింది. అట్లా నాకు అభిమానం. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి కోసం పిట్టులు పోసుకుని సామాన్య చేస్తాను నా అభిమానంగా. ఆయన చెప్పర్లేండి, చెప్పాడు అంత పిచ్చి ఆయన అంటే నువ్వు చెప్తున్నా. ఇప్పుడు సస్తము అంటే రియల్ సస్తమని అంత పిచ్చి ఉంటది. ఇప్పుడు నీ కోసం సావమంటే నేను సావను, రేవంత్ రెడ్డి కోసం సావమంటే సస్తాను. అట్లా అభిమానంతో ఆయన కూడా ఆయన అంటే అంత పిచ్చి. ఈ ఎంట్రీ ద్వారా నేను మోహన్ బాబు గారికి తెలియజేసేది ఒకటే, మోహన్ బాబు సార్ కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్, పద్మశ్రీ అవార్డు ఆయన ఎంపీగా కూడా చేశారు రాజ్యసభ. సో ఆయన నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరంటే ఇది వీరాభిమానం, మీకోసం పడి చచ్చిపోతున్నాడు. సో మీ యొక్క సినిమాస్లో మీరు హీరోగా చేస్తున్నారు, మీ పెద్ద కొడుకు విష్ణు చేస్తున్నారు, చిన్న కొడుకు మనోజ్ చేస్తున్నారు, అలాగే మీ కుమార్తె లక్ష్మి చేస్తున్నారు. సో మీ ప్రొడక్షన్ హౌస్లో మీరు నిర్మాతగా ఉన్న సినిమాలో వీళ్ళకి కూడా కొంచెం వర్క్ ఇస్తే, ఆయన కింద కూడా 50-100 మంది వరకు ఉన్నారు. మీరు ఈయనకి ఉపాధి కల్పిస్తే ఈయన ఒక 100 మందికి ఉపాధి కల్పిస్తాడు. సో దయచేసి ఇప్పుడు ఒక సినిమా కూడా మీరు చేస్తున్నారు, భక్త కన్నప్ప, 100 కోట్ల బడ్జెట్తో, ప్రభాస్ గారు కూడా అందులో ఉన్నారు. సో మీ ప్రతి ఒక్క సినిమాలో కూడాను ఈయనకి వర్క్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. అలాగే ఇంకోటి నా గురించి చెప్తాను, నువ్వు మాట్లాడతా. నమస్తే మోహన్ బాబు సార్, నేను మీ ఉప్పల్ బాలు, తెలిసే ఉంటుంది. నేను కూడా ఫేమస్ చిన్నగా. నేనేంటంటే మీరు చేసే ప్రతి మూవీలో అంటే అన్ని మూవీలో పర్వాలేకుండా ఒక్క మూవీ అయినా సరే, వెంకటేష్ మీరంటే ఎంత పిచ్చో చూడండి, మీకోసం ఆల్బమ్ ఇది దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టుకుండి ఈ రూమ్లో, అంటే ఎన్ని సంవత్సరాలు చేపించి? 3 years. 3 సంవత్సరాల 2021 నుంచి ఇదిగో మీ బర్త్డేలు, కేకులు, మీ ఫోటోలు పెట్టి మరి పాలు పోసారు చూడండి మొత్తం. అవి ఫొటోస్ తీసేస్తామండి, అంటే ఎగ్జాంపుల్ చూపిద్దాము. ఇక మీకు చూడండి పాలతో అభిషేకం చేశారు అంటే మీరు ఎంత పిచ్చో ఆలోచించండి. అంత గౌరవం, మీరంటే చచ్చిపోతున్నారు. కాబట్టి ప్లీజ్ నా కోరిక ఏం లేదండి, మేమైతే మీలని ఒక 10 లక్షలు ఇవ్వండి, ఒక 5 లక్షలు ఇవ్వండి అడుకుంటలేము. మెయిన్ మీ మూవీలో పని ఇస్తే పని చేసుకుని ఈయన వల్ల ఒక 10 మంది పని చేసుకుని బతుకుతారు, 10 మంది ఫుడ్ తింటారు. అదే ఈయన గోల్, అదే ఈయన కోరిక, అంతే. ఇప్పుడు మామూలుగా మీరు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. సో ఎంతో మందికి వర్క్ కూడా ఇప్పిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఊరు నుంచి వచ్చేసారు, సో మంచి పొజిషన్లో ఉండి ఎంతో మందికి వర్క్ ఇస్తున్నారు. అదేవిధంగా మోహన్ బాబు గారి సెట్లో వర్క్ చేయాలన్నదే మీ కోరిక. సో ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉంటుందంటారా? కంటిన్యూ అవుతుంది మేడం. మీ ఫ్యామిలీ సైడ్ నుంచి ఏ విధంగా ఉందండి మీ సపోర్ట్? ఫ్యామిలీ సైడ్ నుంచి అంటే ఫ్యామిలీ సైడ్ నుంచి ఏం లేదు, నా అంతటా నేనే వచ్చిన సార్ని కలవాలని. సో మీ చివరి కోరిక ఏంటి మామూలుగా ఒకసారి చెప్పేసేయండి, మీరు ఏం కోరుకుంటున్నారు మొత్తానికి? సార్ మీ కంపెనీలో చేసే అదృష్టాన్ని, ఆర్ట్ డిపార్ట్మెంట్లో చేసే అదృష్టాన్ని మాకు ప్రసాదించాలని కోరుకుంటున్నాం ప్రతి సినిమాలో. ఇప్పుడు మీరు చాలా మందికి కూడా హెల్ప్ చేస్తున్నారండి. ఇప్పుడు వెంకటేష్ గారితో సహా ప్రతి ఒక్కరు కూడా చాలా మందికి చేశారు, గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. కానీ మీరు ఎంత హెల్ప్ చేసినా కూడా అది నెగిటివ్గానే అవుతుంది. సో దాని గురించి మీరు ఏమంటారు? నేను ఎంత మంచివాడినో విలేజ్ సింగర్ బేబీని అడిగితే చెప్తుంది, పాకీజాక్ని అడిగితే చెప్తుంది, ఉప్పల బాలుని అడిగితే చెప్తాడు, అగ్గిపెట్టి మచ్చని అడిగితే చెప్తారు, టిక్ టాక్ దుర్గారావుని అడిగితే చెప్తారు. ఇలా చాలా మంది 100 మంది చెప్తారు. ఎందుకంటే మాదంతా ఒక టీం. వీళ్ళే కాకుండా నాకు తెలిసినంత వరకు పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా మీ గురించి గొప్పగా చెప్తారు. చంద్రమోహన్ గారు ఎంత గొప్పగా నా కోసం మాట్లాడారు, అలాగే రమాప్రభ గారు, ఇలా చెప్పుకుంటే సినిమా ఇండస్ట్రీ కూడా చాలా మంది నన్ను పొగుడుతారు, చాలా మంచివాడు అంటారు. కానీ ఈ ట్రోలర్స్కి ఏం పని లేదనమాట. ఎవరు కొంచెం ఫేమస్ అవుతారా, వాళ్ళ మీద బురద జల్దామా అని చూస్తుంటారు. అసలు మా రేంజ్కి వాళ్ళు రావాలంటే 100 జన్మలు ఎత్తాలి. నువ్వు చూసే ఉంటావు, మేము బెంజ్ కార్లో షూటింగ్లకు వెళ్తాము, క్యారావ్యాన్లలో పండుకుంటాము, ఫ్లైట్ బిజినెస్ క్లాస్లో ఎక్కుతుంటాము, పెద్ద పెద్ద సినిమా ఆర్టిస్టుల పక్కన కూర్చొని, లెజెండ్ల పక్కన కూర్చొని వీడియోలు చేస్తుంటాము. మీరు మాలా రావాలంటే 100 జన్మలు ఎత్తాలి. ఇప్పటికైనా ట్రోలింగ్స్ అనేవి ఆపేయండి. మొన్న ఎవరు ఆంధ్రాలో ఒక ఆమె అలాగే ట్రోలింగ్స్ వల్ల చనిపోయిందంట కదా, ఒక ఆమె చాలా బాధపడ్డాం. అది ఎవరు చేశారో నాకు తెలియదు, ఏ పార్టీ వాళ్ళు చేశారని నాకు తెలియదు. ట్రోలింగ్ వల్లే చనిపోయిందని వాళ్ళ భర్తే మీడియా ముందుకు వచ్చి చెప్తున్నాడు. సో నేనైతే టీడీపీకి, జనసేనకి ఫుల్ సపోర్టు. ఈసారి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు.
కంపల్సరీగా వాళ్ళే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాను. వాళ్ళ ముగ్గురులో ఎవరికి అంటే సీఎం కుర్చీ దక్కే అవకాశం ఉంది అంటారు? చంద్రబాబు నాయుడు గారికి, ఎందుకంటే వాళ్ళే ఎక్కువ సీట్లలో పోటీ చేస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ వాళ్ళు 24 ఎన్నో సీట్స్ అనుకుంటా, కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా 2 years సీఎం ఇస్తారని విన్నాను నేను. చంద్రబాబు నాయుడు గారు ఒక 3 సంవత్సరాలు, పవన్ కళ్యాణ్ గారు ఒక 2 సంవత్సరాలు సీఎం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సేవలు చేశారండి అసలు. ఆయన సొంత ఆస్తులు అమ్ముకొని కూడా ప్రజల కోసం ఆయన నేటికి నాకు తెలిసి ప్రజారాజ్యం పార్టీ 2009లో ఆయన చేశారు, అందులో యూత్కి అధ్యక్షుడు. అప్పటి నుండి ఇప్పటి దాకా ఆయన ఆస్తులు అమ్ముకొని ప్రజలు ఎక్కడ ఏ విపత్తు వచ్చినా ఏ ఆపద వచ్చినా కోట్లు విరాళాలు ఇస్తున్నారు. చాలా మంచి వ్యక్తి. సో ఈసారి తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక 2 సంవత్సరాలు సీఎంగా అవకాశం రావాలి. ఎందుకంటే 20 సీట్లు వచ్చినా సీఎం అవుతారు. మనం కర్ణాటక తీసుకుంటే ఆయన చూసుకో, దేవగౌడ కొడుకు, ఆయన కూడా అయ్యిండు కదా. 20 సీట్లు వచ్చిన కొంతమంది అంటున్నారు 20 ఎమ్మెల్యే వస్తే ఎలాగవుతారని. ఒకసారి భారతదేశ రాజకీయ పటం చూడండి, చేతి తిరిగేయండి, తక్కువ సీట్లు వచ్చినా కానీ అవుతారు. సో చంద్రబాబు నాయుడుతో ఈయన ఎలియన్స్ పెట్టుకున్నారు కాబట్టి కంపల్సరీగా ఈయన కూడా ఒక 2 సంవత్సరాలు సీఎం అవ్వాలి. ఇంకా చంద్రబాబు నాయుడు కోసం చెప్పేది ఏముందండి, ఆయన మంచి విజనరీ, గొప్ప విజనరీ. ఆయన హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో పెట్టిన వ్యక్తి. ఆ రోజుల్లోనే బిల్ గేట్స్, ఇప్పుడంటే మనం అనుకుంటున్నాం బిల్ గేట్స్, బిల్ క్లింటన్ లాంటి వాళ్ళు తీసుకొచ్చాడు ఇక్కడికి ఆయన. సో చాలా మంచి వ్యక్తి ఆయన. ఫ్యూచర్ అంటే ఎలాగ ఉంటుందో ఆయనకు అన్నీ తెలుసు. సో ఆయనకు కూడా మళ్ళీ ఇవ్వాలి, ఎందుకంటే ఆయన యునైటెడ్ ఆంధ్రాని అత్యధిక సంవత్సరాలు పరిపాలించాడు, ఆల్మోస్ట్ వాళ్ళు 15 సంవత్సరాలు, 14.5 ఏళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఆయన ముచ్చటగా 4వసారి ముఖ్యమంత్రి అవ్వాలి, ఆయన 3 ఏళ్ళు పరిపాలించాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక 2 సంవత్సరాలు సీఎం కావాలని నా కోరిక. ఎందుకంటే ఇన్ ద డెమోక్రసీ ఎవ్రీబడి షుడ్ గెట్ ఛాన్స్. నేను ఐఎమ్ నాట్ అగెన్స్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకు ఆల్రెడీ ఛాన్స్ వచ్చింది, అన్ని పార్టీలు కూడా రావాలి, అందరికీ రావాలనేది నా యొక్క అభిమతం, కోరిక అంతే. సో ఈ ట్రాలర్కి చెప్పేది ఏంటంటే, మీరు 100 జన్మలు ఎత్తినా మాలాగా మీరు కాలేరు. మేము బయటికి వెళ్తే మాతో సెల్ఫీలు తీస్తారు, ఏమైనా ఈవెంట్స్ అయితే ఆ ఊర్లోని పెద్ద పెద్ద ఊర్లో బ్యానర్లు కట్టి మా ఫోటోలు పెడతారు, ఫ్లెక్సీలు పెడతారు. మేము బిజినెస్ క్లాసుల్లో వెళ్తుంటాము, క్యారావాన్లో పండుకుంటాము, బెంచ్ కార్లు ఎక్కుతాము, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఇల్లు డైరెక్ట్గా నేను వెళ్ళి వీడియోలు చేస్తాను. మీరు 100 జన్మలు ఎత్తాలి. ట్రోలింగ్ చేయడం వల్ల ఏం కూడా మీరు పైకి రాలేరు. మీకు కూడా ఆర్టిస్ట్లా రావాలనుకుంటే రమ్మండి, మా హెల్ప్ తీసుకోండి. మా టీం ఎప్పుడు కూడా ముందు ఉంటుంది, ఉప్పలపాలు టీం, మా టీం అంతా కూడా మేము హెల్ప్ చేస్తాము. ట్రోలింగ్ చేయడం వల్ల మీకు వచ్చేది ఏంటి? వాళ్ళకైతే ఏమీ రాదండి, ఏమి రాదు. చెప్పినట్టుగా ట్రోలింగ్ వల్ల కూడా ఫేమస్ అవుతాం, అది భాగం. కానీ బ్యాడ్ కమెంట్స్ మాత్రం పెట్టకండి, పరువులు తీయకండి, మావి దయచేసి మెసేజ్ లెక్క పెట్టకండి. చాలా మంది చదివి మా చుట్టాలు బాధపడుతున్నారు, అవి చూసినప్పుడు కొంచెం ఫీల్ అవుతున్నా, కానీ తర్వాత ఏమనుకుంటలేదు, ఐ డోంట్ కేర్ అనుకుంటున్నా. సో అదే ట్రోలర్స్ కి. అంటే మీకు చాలా మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు కానివ్వండి, హీరోలు అందరూ కూడా పరిచయం. ఏ విధంగా అసలు? ఏ విధంగా అంటే నాకు ఫస్ట్ బాగా పరిచయం ఎవరంటే జమున గారు. ఆమెని టాలీవుడ్ సత్యభామ అంటారు కదా, అలాగే కైకాల సత్యనారాయణ గారు, చంద్రమోహన్ గారు అయితే నా గురువు గారు, అలాగే రమాప్రేమ గారు, అలాగే భానుచంద్ర గారు, ఇలా చెప్పుకోవడం చాలా మంది ఉన్నారు నన్ను అభిమానించేవారు. వాళ్ళందరూ నాకు ఎలా పరిచయం అంటే, నా బ్యాక్గ్రౌండ్ వచ్చి హోటల్ మేనేజ్మెంట్. నేను హోటల్ మేనేజ్మెంట్లో MBA చేశాను. ఆ తర్వాత వైజాగ్లో చాలా పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్లో జాబ్ చేశాను మేనేజర్గా. అన్ని పోస్టులు చేశాను, చిన్న చిన్న పోస్టులు, పెద్ద పెద్ద పోస్టులు అన్నీ చేశాను. చేసినాక ఇంకా ఇన్స్పైర్ అయ్యి ఇంకా ఇండస్ట్రీకి వచ్చి 2001లో నాకు ఫస్ట్ చంద్రమోహన్ గారు పరిచయం. మనసంతా నువ్వు షూటింగ్ వైజాగ్లో అయింది. అప్పుడు నేను చిన్న బచ్చాగా హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నాను. అప్పట్లోనే ఇండస్ట్రీలోకి రమ్మన్నారు చాలా మంది, రమాప్రేమ గారు, చంద్రమోహన్ గారు, భానుచంద్ర గారు, జమున గారు, చాలా మంది. అయితే ఏంటంటే అప్పుడు నేను రాలేదు, చాలా ఐ వాజ్ వెరీ షై పర్సన్. నేను ఇండస్ట్రీలోకి రావడానికి కారణం కూడా చెప్తాను. 2 వ్యక్తులు. ఒకటి విలేజ్ సింగర్ బేబీ, మట్టి మనిషి పాట పాడింది కదా, చిరంజీవి గారి ఇంటికి చీఫ్ గెస్ట్. 2 ఉప్పల్ బాలు. వీళ్ళిద్దరు అనమాట. వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు, వాళ్ళు ఇది వాళ్ళే మార్క్ వేసుకున్నారు కదా సోషల్ మీడియా ఇండస్ట్రీలో. నేను ఎందుకు వేసుకోలేను, నేను ఎంత చదువుకొని ఉన్నాను, నాకు పరిచయాలు ఉన్నాయి అని చెప్పేసి ఉప్పల్ బాలు, విలేజ్ సింగర్ బేబీ నాకు నిజంగా ఆదర్శం. ఈరోజు నేను ఎంత ధైర్యంగా నిలబడుతున్నానంటే వీళ్ళ ఆదర్శం. ఇద్దరు సపోర్ట్ అయితే చాలా గొప్పది, రమాప్రేమ గారిది అలాగే చంద్రమోహన్ గారిది. వాళ్ళు కూడా నాకు ఇండస్ట్రీలో నేను ఎవరిని కలవాలన్నా, వాణిశ్రీ గారిని కలవాలన్నా, శారద గారిని కలవాలన్నా, జయసుధ్ గారిని కలవాలన్నా, జయప్రద గారిని కలవాలన్నా, విజయశాంతి గారిని కలవాలన్నా, రాధిక గారిని కలవాలన్నా, సుహాశ్రీ గారిని కలవాలన్నా, భానుప్రియ గారిని, అలా హీరోలో కృష్ణ గారు, కృష్ణరాజు గారు, మురళీమోహన్ గారు, మోహన్ బాబు గారు, శరత్ బాబు గారు, చంద్రబాబు గారు ఒకటే ఫోన్ కొట్టేవారు, నా ప్రీసీసీ వైఎస్ వచ్చే మీ ఇంటికి వస్తాడు, నీతో 2 వీడియోలు చేసుకుంటాడు, నీకు బొక్క ఇస్తారు, సార్వగా వస్తారు, వెళ్ళంటే నాకు అసలు అడ్డే లేదు అసలు. నిజంగా ఆయన చనిపోయినాక నాకు వెన్నీ ఇరిగిపోయినట్టు అయిపోయింది. ఇప్పుడు రమాప్రేమ గారు సపోర్ట్ చేస్తున్నారు, భానుచంద్ర గారు ఉన్నారు కొంతమంది. అంటే మీరు ఇండస్ట్రీలోకి వచ్చాక ఏదైనా ఇబ్బంది అనిపించింది అనవసరంగా ఎందుకు వచ్చాను ఇండస్ట్రీలోకి అని? కొంతమంది డైరెక్టర్లు, పెద్ద పెద్ద డైరెక్టర్లే, పాన్ ఇండియా మూవీ తీసిన డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా నాకు పరిచయాలు ఉన్నాయి.
వాళ్ళు ఏంటంటే నీకు ఈ అవకాశాలు ఇచ్చేస్తాము ఆ అవకాశాలు ఇచ్చేస్తాము అని అప్పుడు చెప్పేవారు అనమాట. నన్ను బాగా యూజ్ చేసుకున్నారు. ఇక్కడికి వచ్చినాకైతే ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కొంతమంది ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ కొంతమంది. ఏ విధంగా యూజ్ చేసుకున్నారండి? అంటే డబ్బు ఇప్పుడు హోటల్లో మీరు దిగుతారమ్మా, దిగేటప్పుడు మీరు 2 రూములు బుక్ చేసుకుంటారు. ఇంకొక రూమ్ మీకు కావాలంటే అక్కడ రూమ్ ఉండదు, కానీ మేము తలుచుకుంటే అవుతుంది, ఏదో విధంగా అడ్జస్ట్ చేయడము అలాగనమాట. వాళ్ళకి ఫుడ్ ఏంటంటే ఫుడ్ ఆర్డర్ నువ్వు చేస్తావు. ఐఎమ్ ఫ్రమ్ 201 గెట్ మీ 1 చికెన్ బిర్యానీ టు 201 అంటే ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ ½ an hour. అప్పుడు నేను స్పెషల్ అటెన్షన్ చూపిస్తాను, 10 నిమిషాల్లో పంపించేటట్టు ఆ విధంగా అనమాట. కొంతమంది వాడుకున్నారు నన్ను బాగా, వర్క్ ప్రకారంగా బాగా హెల్ప్ చేశాను. ఆ టైం వాళ్ళు వచ్చిన రూమ్స్ ఇండస్ట్రీలో ఎవరైనా వాడుకుంటారు, సత్య నన్ను కూడా వాడుకుంటారు. అట్లా అంటే రూమ్స్ ప్రొవైడ్ అవసరానికి ఎవరైనా యూజ్ చేసుకుంటారు. వాళ్ళు చెప్పిన టైం కంటే ముందే పెట్టడము, వాళ్ళకి ఏమేమి ఇష్టము ఫ్రూట్స్ అవ్వచ్చు, లేక న్యూస్ పేపర్. బాలకృష్ణ గారు ఉన్నారు, ఆయన నేను స్వయాన సర్వీస్ ఇచ్చాను. ఆయన ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఇంకోటి ఏంటది ఇంగ్లీష్ ఏంటది ఎక్కడ కొడుకులు చదువుతారు ఆయన. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే ఆయన వెజిటేరియన్, ఆయన కూడా నేను సర్వీస్ ఇచ్చాను. అన్ని ఫొటోస్ ఉన్నాయి కావాలంటే నాకు యూనిఫార్మ్స్ తో. పవన్ కళ్యాణ్ గారు కూడా నేను సర్వీస్ ఇచ్చాను. ఆయన ఏంటంటే వెజిటేరియన్, ఆయన ఏంటంటే ఎక్కువ కట్ ఫుడ్స్ అట్లాంటివి ఎక్కువ తింటుంటారు. కేవలం సినిమాలో అవకాశాల కోసమే అంత పెద్ద జాబ్ వదులుకొని వచ్చేసారంటారా? సినిమా మీద పిచ్చితోనే వచ్చాను. ఎవరైనా మరి భయం అన్నారు, ఇక్కడికి వచ్చేసాక ఏ విధంగా ఉంది? ఫస్ట్ నాకు భయం ఉండేది, ఎందుకంటే చంద్రమోహన్ గారు నాకు చాలా సినిమాలు పెడతా అన్నారు. వెంకటేష్ గారితో నువ్వు నాకు నచ్చావు, అలాగే అల్లు అర్జున్ గారితో దుబాటి జగన్నాథం, మళ్ళీ అనుష్క గారితో పంచాక్షరి, చాలా సినిమాలు పెడతా అన్నారు ఆయన నాకు. అంతవరకు ఇది మనసంతా నువ్వు చెయ్యన్నారు. నాకు అప్పుడు సిగ్గండి, జాబ్ చేసుకుంటున్నాను, డబ్బులు బాగా సంపాదించుకుంటున్నానని ఇదైపోయింది. ఎప్పుడైతే వీళ్ళు చెప్పారు కదా 2 పేర్లు, టు బి హానెస్ట్, విలేజ్ సింగర్ బేబీ, ఉప్పల్ వాళ్ళు, వీళ్ళు చూసినాక ఇన్స్పైర్ అయ్యి వీళ్ళకి అసలు ఎడ్యుకేషన్ లేదు, వీళ్ళే ఒక మార్క్ వేసుకున్నారు. నేను వెళ్తాను, ఎంతో కొంత ఇండస్ట్రీలో మార్క్ వేసుకుంటా అనుకున్నాను, కొద్దిగా గొప్ప వేసుకున్నానని అనుకుంటున్నాను. అంటే వైజాగ్ అంటే ఇప్పుడు 10 మంది గుర్తుపడుతున్నారు, ఖచ్చితంగా గుర్తుపడతారు. సోషల్ మీడియాలో అవ్వచ్చు, మీడియా వాళ్ళు అవ్వచ్చు, ఇండస్ట్రీలో అవ్వచ్చు, గుర్తుపడతారు నన్ను. మంచు విష్ణు గారే నన్ను గుర్తుపడతారు, ఇంకేం కావాలి. ఆయన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఆయన నిలబడేటప్పుడు నేను కూడా కరాటే కలినాకతో ఇంటింటికి తిరిగాను, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఇంటికి వెళ్ళాం. మంచు విష్ణు గారు గెలవాలని పోరాడాం మేమంతా, ఆయన గెలిచారు మంచి మెజార్టీ. మీరు ఫస్ట్ నటించిన మూవీ ఏదండి? నా అన్నపూర్ణమ్మ గారితో నాది ఫస్ట్ సినిమా అమ్మ. మొన్ననే కలిసాను అన్నపూర్ణమ్మ గారిని. అన్నపూర్ణమ్మ గారి మనవడని అందులో చిన్న రోలు. తర్వాత నేను సంపూర్ణేష్ బాబుతో కాలీఫ్లవర్ అనే మూవీ చేశాను. తర్వాత వెన్నెల కిషోర్ గారితో శ్రీకాకుళం షెర్లేక్ హోమ్స్ అనేది, అలాగే జబర్దస్త్ అప్పారావు గారుతో మైండ్ గేమ్ అనే సినిమా చేశాను, చాలా సినిమా. ఇప్పుడు ఫ్యాంటసీ సినిమా ప్రేమ గారితో ఒకటి చేస్తున్నాము, జై మోదకొండం అనే సినిమా. బాలచంద్ర గారు కూడా ఒక సినిమా తీస్తున్నారు కొడుకుని పెట్టి. ఇప్పుడు ఎలా ఉందండి మీ లైఫ్ ఇందులోకి వచ్చాక? అంటే ఇండస్ట్రీలో నాకు ఏం పేరు రాలేదు. సినిమా ఇండస్ట్రీ ఒక సముద్రం లాంటిది, ఆర్టిస్ట్ అందరూ డ్రాప్స్ లాంటి వాళ్ళందరికీ రాదు. కానీ సోషల్ మీడియాలో మంచి పేరు వచ్చింది. వైజాగ్ సత్య అంటే మంచి పేరు వచ్చింది. ఉప్పల్ బాలు ఫ్రెండ్ వైజాగ్ సత్య అంటారు, ఎక్కడికి వెళ్ళి ఉప్పల్ బాలు ఫ్రెండ్ వైజాగ్ సత్య అంటారు. అలాగే చంద్రమోహన్ గారు శిష్యుడు అంటారు, రమాప్రభ గారు కొడుకు అంటారు. ఫస్ట్ అయితే ఉప్పల్ బాలు ఫ్రెండ్ అంటారు, తర్వాత చంద్రమోహన్ గారు శిష్యుడు అంటారు, రమాప్రభ గారు కొడుకు అంటారు. ఇలా సో మీరు కోరుకున్నట్టుగానే మోహన్ బాబు గారి దాంట్లో మీకు అవకాశం రావాలని కోరుకుంటున్నామండి. సో మీరు చాలా మందికి సపోర్ట్ చేస్తున్నారు, ఇలాగే చాలా మందికి సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.